నమస్తే అండి. నమస్తే మేడం. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న ప్రభుత్వం ఎలా ఉందంటున్నారు? నా పేరు జంగయ్య, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఈ రాష్ట్రంలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చాలామంది విద్యార్థులు అయినా కానీ, నిరుద్యోగులైనా కానీ, అదేవిధంగా రైతులు అయినా కానీ ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఇదే అంటే మేనిఫెస్టోలో అడ్డమైన హామీలు ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అంటే మెగా డిఎస్ చేస్తామని ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అటువంటి హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు అదే విద్యార్థులకు, అదే నిరుద్యోగులకు కలవనీకి అవకాశం ఇస్తలేడు. సంవత్సరానికి 2 లక్షలు ఇస్తా అన్నటువంటి ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? ఈరోజు చూస్తానంటే ఈరోజు ధర్నా చౌక్ అయినా కానీ, ఇక్కడ టీఎస్పీసీ కార్యాలయం కానీ ఈరోజు ప్రతిరోజు ఒక ధర్నా అయినా కానీ, ఒక వినతి పత్రం అయినా కానీ ప్రతిరోజు ఏదో ఒక సంఘటన జరుగుతుంది. అంటే నువ్వు విద్యార్థులను మోసం చేసి మాయమాటలు చెప్పి ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన మాట ఎక్కడ పోయినని ఈరోజు ఉస్మానియా విద్యార్థిగా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రైతు బంద్ వేస్తున్నావు, రైతు బంద్ లేదు. సకాలానికి ఈరోజు పంటలకు ఇప్పుడు పంట వచ్చే టైంలో ఇప్పుడు యూరియా అవన్నీ యూరియా అటువంటి ఎరువులకు సంబంధించిన విత్తనాలకు సంబంధించిన ఈరోజు కొనుక్కోవాలంటే పాతకాలంలో మనము ఏదో వెనకటి కాలంలో చెప్పులు లైన్లు పెట్టి పాస్ పుస్తకాలు లైన్లు పెట్టి తీసుకునే కనబడుతున్నాయి. అంటే గత ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి నీకు ఇటువంటి గుర్తుకు రాలే, రైతులు గుర్తుకొస్తలేరా? నువ్వెందుకు వేస్తలేవు? రుణమాఫీ వేస్తాను. ఇప్పటి వరకు 2 లక్షల రుణమాఫీ ఎక్కడ పోయింది? ఇచ్చిన మాట నువ్వెందుకు తప్పుతున్నావు? అంటే ప్రస్తుతం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గత ప్రభుత్వంలో మనకి విద్యాశాఖ మంత్రి ఉన్నారు. ఈ ప్రభుత్వంలో మనకి ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రియే లేరు. అయితే ఇంకా ఎటువంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది విద్యార్థులు? ఈరోజు పాఠశాలలు ఏర్పడ్డాయి. ఏమంటారు, సకాలానికి యూనిఫామ్స్ అవన్నీ అందజేయాలి. అదేవిధంగా విద్యాశాఖ మీద ఏం జరుగుతున్నాయి సమీక్ష ఇవ్వాలి. ఇప్పుడు పాఠశాలల్లో టీచర్లు లేరు. వీటికి సంబంధించినటువంటి సమస్యలు, ఏదో ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమస్యలు ఈరోజు ఎవరికి చెప్పుకోవాలి? ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక రాష్ట్రానికి ఎప్పుడైనా కానీ ఒక విద్యాశాఖ మంత్రి అనేవి ఉండాలి. కానీ ఈ రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకొని ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోతే ఈ సమస్యలు ఇప్పుడు నిరుద్యోగులు ప్రతిరోజు ఒక ధర్నా చేస్తారు. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి సమస్య? సీఎంకి చెప్పుకోవాలన్నా? రేవంత్ రెడ్డి చెప్పాలన్నా? నీ ప్రోటోకాల్లో ఎవరైనా కల్పిస్తావా? ఎవరైనా కలుస్తారా? ఇప్పటి వరకు మాయమాటలు చెప్పి విద్యార్థుల దగ్గర ఓట్లు వేపేసుకున్నటువంటి వ్యక్తి అదే విద్యార్థులు ఈరోజు ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేస్తారు. ఆ విద్యార్థులు మొరబెట్టుకుంటారు. గ్రూప్ 2కు సంబంధించిన పోస్టులు ఏం చెప్పిన అంటే మేనిఫెస్టోలో గత ప్రభుత్వం వేసినటువంటి పోస్టుల కన్నా 2000 పోస్టులు పెంచుతామని చెప్పాడు. ఎక్కడ పోయినా మా 2000 అని ఆ విద్యార్థులు రోడ్ల మీద వచ్చి ధర్నా చేస్తారు. గత ప్రభుత్వంలో గ్రూప్ 3 వేస్తే అదే గ్రూప్ 3ని మళ్ళీ జీవో వేసి అంటే ఎటువంటి పోస్టులు పెంచకుండా 3000 పెంచుతానని ఈయన మేనిఫెస్టోలో చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ 3000 పోస్టులు ఎక్కడ పోయినాయి? అదేవిధంగా ఈ బట్టి విక్రమార్క అంటే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంటే బట్టి విక్రమార్క గత ప్రభుత్వంలో ఇదే అసెంబ్లీ సాక్షి ఏమన్నా అంటే గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 తీసుకుంటామని చెప్పిండు. ఇప్పుడు ఏమంటుండో 1:50 తీసుకుంటా అని చెప్తున్నా. అంటే 1:100 చెప్పినట్టు అడిగినటువంటి బట్టి విక్రమార్క ఇప్పుడు ఆ నిబంధనలు ఎట్లా నీకు అడ్డంకి వస్తున్నాయి? వెంటనే అంటే గ్రూప్ 1 1:100, అదేవిధంగా గ్రూప్ 2 2000 ఇస్తానటువంటి 2000 పోస్టులని, అదేవిధంగా గ్రూప్ 3 3000 పెంచి ఇస్తానటువంటి పోస్టులని వెంటనే ఇవ్వాలంటే ఈరోజు విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. నువ్వు విద్యార్థులకు ఇప్పటి వరకు వాళ్ళకి సంజాయిషి చెప్పాలి కదా, వాళ్ళని కలవాలి కదా. కలవాలంటే ఎవరు ఉండాలి? విద్యాశాఖ మంత్రి ఉండాలి. విద్యాశాఖ మంత్రి లేడు. నీకు చెప్పాలంటే నీ ప్రోటోకాల్గా నిన్ను కలవాలంటే ఎవరు కలుస్తలేవు. అంటే నువ్వు ఓన్లీ విద్యార్థులను రెచ్చగొట్టింది ఓన్లీ ఓట్ల కోసమే. అంటే ఓట్లు రాకముందు, ప్రభుత్వం రాకముందు ఒక మాట, ప్రభుత్వం వచ్చినాక ఒక మాట చేస్తుంది. కాబట్టి నువ్వు వెంటనే గ్రూప్ 1కు మెయిన్స్కు 100 తీసుకోవాలి. అదేవిధంగా గ్రూప్ 2 గ్రూప్ 3 2000 3000 పెంచి వెంటనే నోటిఫికేషన్ అని మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు డేట్ పొడిగించమని చెప్తున్నారు కదండి, సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నేనేమంటున్నానంటే మెగా డిఎస్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 11,000తో ఈరోజు డిఎస్ ఏర్పాటు జరిగింది. మీరు వెంటనే ఈ డిఎస్సి నోటిఫికేషన్ మళ్ళా 25,000 నోటిఫికేషన్తో వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు
ఎటువంటి ఫీజులు అంటే ఎటువంటి అప్లికేషన్కు ఎగ్జామ్ అప్లికేషన్కు ఎటువంటి ఫీజు తీసుకోనని ఎన్నికలు హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇదే టెట్కు 1000 రూపాయలు తీసుకుండు. 2 పేపర్లు అయితే 2000, డిఎస్ అప్లై చేయాలనుకుంటే మళ్ళీ 1000 రూపాయలు. అంటే విద్యార్థులను ఈయన ఏమో మాట ఇచ్చి అప్పుడు తీసుకోనని చెప్పి ఉచితంగా చెప్పిన ఇప్పుడేమో 2000 3000 అని విద్యార్థుల దగ్గర ఏమో దోపిడీ చేస్తుండు. అదేవిధంగా మేము ఏమంటున్నామంటే ఇప్పుడు ఈ డిఎస్సిని మీరు వెంటనే రద్దు చేయాలి. 25,000తోని నోటిఫికేషన్ వేసి అదేవిధంగా వీళ్ళకు ఇప్పుడు టైం లేదు. ఎందుకంటే గ్రూప్ 2కు డిఎస్సికి మధ్యలో 7 రోజులు మాత్రమే గ్యాప్ ఉంది. మీరు వెంటనే దీన్ని డిసెంబర్ వరకు కన్నా గ్రూప్ 2 అయినా కానీ అదేవిధంగా డిఎస్సి అయినా కానీ మీరు వెంటనే డిసెంబర్కు అంటే 2 నెలల గ్యాప్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఈరోజు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఏమంటారు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి విశ్వవిద్యాలయానికి ఈరోజు వీసీలు లేరు. మీరు వెంటనే వీసీల నియామకం చేయాలి. లేని పక్షంలో ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కలిసి మీరు ఎక్కడున్నా మీ మంత్రులైనా కానీ మిమ్మల్ని అయినా కానీ ముట్టడిస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం.